2 రోజుల నుంచి 3 రోజుల నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఏదైతే 100 రోజుల పరిపాలన సందర్భంగా సీఎం మాట్లాడుతున్నప్పుడు ఆఖరి లడ్డూను కూడా ఈ విధంగా చేశారని చెప్పి ఒక చిన్న కోట్ చేసి మాట్లాడిన తర్వాత ఏ విధంగా రాజకీయ దుమారం రేగిందో దేశవ్యాప్తంగా నాయకులు కూడా స్పందించారు. అంటే ఏపీ ఇష్యూనే కాదు ఇది, ఎందుకంటే కేవలం ఏపీకి సంబంధించిందే రాజకీయ నాయకులు మాట్లాడడం, కౌంటర్ ఇచ్చుకోవడం, లేదంటే తిట్టుకోవడం, సవాల్ ఇసుకోవడం ఇది కాదు కదా. ఇది ఒక దేవుడికి సంబంధించింది, ఒక హిందుత్వానికి సంబంధించింది. ఆ లడ్డూను కనీసం తీసుకోవడానికి అతి పవిత్రంగా భావించి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్నానం చేయకుండా ఉండుంటే గనక, శుద్ధి శుభ్రత ఆ రోజు పాటించకుండా ఉంటే కనుక తీసుకోం, కనీసం తీసుకోవడానికి కూడా అంగీకరించాం. లేదంటే పక్కన పెట్టండి, లేదంటే వేరే వాళ్ళకి ఇవ్వండి, ఈ రోజు మాకు వద్దు అనే ఆన్సర్స్ వస్తాయి. అంత పవిత్రంగా భావించే లడ్డూలో ఇదంతా జరుగుతోంది. మీరేమంటారు? ఫస్ట్ మీకు వీక్షకులకు, మిత్రులు వెంకటరెడ్డి గారికి, చర్చలో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా శుభోదయం అండి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ఇది మనం చెప్పింది కాదండి, కొన్ని వేల సంవత్సరాలుగా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. ఈ భూప్రపంచంలోనే కాదు, సమస్త విశ్వంలోనే ఇలాంటి పవిత్రమైనటువంటి స్థానం లేదు. వెంకటేశ్వర స్వామి లాంటి దేవుడు గతంలో లేరు, భవిష్యత్తులో కూడా రారు అన్నటువంటిది దీని అర్థం. దీన్ని మనసా వాచ కర్మణ పాటించేటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే, లేకపోతే పాలక మండలిలో ఉంటే ఇలాంటి అపచారాలు జరగవు. ఇవాళ నేను మాట్లాడేటువంటి మాటలు ఎవరికైనా మనస్తాపాన్ని కలిగిస్తే, లేకపోతే మనోభావాలు దెబ్బతీస్తే నన్ను క్షమించమని ముందే అడుగుతున్నాను. ఎందుకంటే తన భార్య తిరుమల గుడిలో అడుగు పెట్టడానికి ఇష్టపడదు కాబట్టి 4 సంవత్సరాలు ఆవిడ లేకుండానే పట్టు వస్త్రాలు సమర్పించి, ఎలక్షన్ ముందు హిందువుల ఓట్లు ఎక్కడన్నా ఇబ్బంది పడతాయో అని చెప్పేసి తన ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ వేయించుకొని, అక్కడ వెంకటేశ్వర స్వామికి వీపు పెట్టి కూర్చొని భార్యాభర్త, మీ వంది మాగదులు మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మీరు ముసిముసి నవ్వుకున్నారు చూసారా. తర్వాత ఇచ్చినటువంటి తీర్థాన్ని తల మీదుగా వెనక్కి పారబోయటం, ఇచ్చినటువంటి ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో మూటగట్టడం, ఇలాంటి వాళ్ళు పాలకులుగా ఉన్నప్పుడు వీళ్ళనే నేను అంటలేదండి. గతంలో మనం చూసాం, వెంకటేశ్వర స్వామి తర్వాత ప్రజలు అంతగా ఆరాధించింది ఎన్టీ రామారావు గారిని. తిరుమల దర్శనం చేసుకొని నెక్స్ట్ మెడ్రాస్ వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని వెళ్తే కానీ తిరుమల యాత్ర పూర్తయినట్టు కాదు. అలాంటి పరమభక్తుడే రెండోసారి చివరిలో ఆయన విపరీతమైన మెజార్టీతోటి ఎలక్ట్ అయిన తర్వాత తిరుమలకు వెళ్ళి ఆయన ఊరేగింపులో ఉపయోగించే ఏనుగుల్ని ముందు పెట్టుకొని ఊరేగినందుకు నెలలు తిరగకుండానే, అంటే అంత మెజార్టీతో గెలిచిన ఆయనే నెలలు తిరగకుండానే పదవిచ్యుతుడవటం, తర్వాత ఆయన జీవితం ఎలా ముగిసిందో మనం చూసాం. కాబట్టి వెంకటేశ్వర స్వామితో ఆటలు ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పిన దాని ప్రకారంగా భూప్రపంచంలోనే కాదు, విశ్వంలోనే వైవి సుబ్బారెడ్డి గారు లాంటి చైర్మన్ టీటీడీకి దొరకటం అనేటువంటిది ప్రజల అదృష్టం. ఎందుకంటే ఆయన 45 సార్లు అయ్యప్ప దీక్ష తీసుకున్నారంట, సూపర్ స్వామి అయ్యారు. మీరు ఎన్నిసార్లు అయ్యప్ప కొండెక్కారనేది ముఖ్యం కాదు. క్యూలో గంటల పాటు నిలబడుతూ పాల కోసం అల్లాడిపోతున్నటువంటి పిల్లలు నోటి దగ్గర పాలు తీసేశారు చూసారా. అక్కడ క్యూ లైన్లో కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అన్నప్రసాదాలు వాళ్ళ నోటి దగ్గర నుంచి తీసేశారు చూసారా. సో ఇది భగవంతుడు చూస్తాడు, మీరు కొండలెక్కింది చూడరు. తర్వాత కొడుకు ఏ కారణాల మూలాన్ని చనిపోయిన దాని గురించి మనం మాట్లాడకూడదు. కానీ సూదకం ఉండగానే మీరు వచ్చి 14 రోజుల్లోనే ఛార్జ్ తీసుకొని మళ్ళీ దేవస్థానం అంతా కలిగి తిరిగారు చూసారా. సో ధర్మారెడ్డి గారు, అలాంటి వాళ్ళు తిరిగే చోట వెంకటేశ్వర స్వామి ఎలా ప్రవర్తిస్తాడండి? ఇంకొంచెం వెనక్కి వెళ్తే కరుణాకర్ రెడ్డి గారి టైంలో దళిత గోవిందం అని ఒక పేరు పెట్టి, వీళ్ళ తెలివితేటలు ఏంటంటే దళిత గోవిందం అని దానికి పేరు పెడితే ఎవరు ప్రశ్నించరు. ఏంటంటే వెంకటేశ్వర స్వామిని దళిత వాడల్లోకి తీసుకెళ్ళటం. అంటే దళితులకి ఇక్కడ దర్శనం ఇవ్వట్లేదు వెంకటేశ్వర స్వామి కొండ మీద. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరన్నా మీ కులం ఏదన్నా అడుగుతున్నారా తిరుమలలో? సో దీని పేరు పెట్టి రాజకీయం, దళిత వాడలందరిని తీసుకెళ్ళి దేవుడి దగ్గరికి భక్తుడు వెళ్తాడా, భక్తుడి దగ్గరికి దేవుడు వస్తాడండి? సరే, ఉత్సవాలప్పుడు మాడవీధుల్లో ఊరేగుతారు, అంతే కదా.
దళిత అని పేరు పెట్టడం వల్ల ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. కాబట్టి ఇవాళ వైసీపీ వాళ్ళు మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు అల్లరిపాలు కొన్నే చేస్తున్నారు. మాట్లాడారు నాగార్జున గారు. చాలా ఉన్నాయండి. ఇలా ఉన్నాయి. తీసుకెళ్తే రాజశేఖర రెడ్డి గారి విషయం మనం ప్రస్తావించడం నాయకుల ప్రస్తుతం. గురించే కాదు, ఈ నాయకులు పరిపాలన చేస్తున్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పైన తిరుమల కొండ కింద జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, అమ్మేటటువంటి వస్తువులు ఆశయ గారు కావచ్చు, ఇవాళ వాటి సేవించేటువంటి గురించి చెప్పుకుంటూ వెళ్తే మనకి ద్రవ్యాలు కావచ్చు, లడ్డూలో నాణ్యతకు సంబంధించి గతంలో వచ్చినటువంటి మేకులు కావచ్చు, అనేకం. ఈ గంట సేపు దానికి సరిపోతుందో చెప్పుకెళ్ళటానికి. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు నన్ను అల్లరి చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు, అసలు మేమే బయట పెట్టాము ఈ దారుణాన్ని వాళ్ళు అంటున్నారు. కానీ వీళ్ళిద్దరూ మర్చిపోయింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా సమయం చూసి దీన్ని బయట పెట్టాడు ఆయన. తిరుపతి వాసులందరికీ ఒక నమ్మకం ఉంది, గురువారం ఎన్ని పాపాలు చేసినా గురువారం నాడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే నేత్ర దర్శనం అని ఒకటి ఉంటుంది. స్వామివారికి 6 రోజుల పాటు కళ్ళు కూడా కప్పేసి నామం పెడతారు, ఏది కర్పూరంతో. కానీ గురువారం మాత్రం కళ్ళన్నీ కనిపించేటట్టుగా చిన్న నామం పెడతారు. సో ఎక్కడెక్కడ జరిగిన తప్పులని గురువారం నాడే బయటపడతాయని తిరుపతి వాసుల నమ్మకం. అలాగే ఇది కూడా ప్రపంచానికి గురువారం నాడే తెలిసింది. కాబట్టి స్వామివారితో ఆటలు అంటే ఏంటంటే అది చాలా జన్మ జన్మలకి కూడా వాళ్ళు కడుక్కోలేనటువంటి పాపం. అది తెలియట్లేదు. తర్వాత మాట్లాడతాం. ఒక్కటి మాట్లాడేసి చెప్పేస్తాను. 320 రూపాయలకి, ఇంకా మాట్లాడాలంటే 319 రూపాయల చిల్లరకి స్వామివారికి నేను నెయ్యి ఇస్తామంటే తీసుకున్నారు. చూసారా వీళ్ళ విఘ్నతను ఏమనాలి? అదే నెయ్యి మన ఇంట్లోకి తీసుకొచ్చి దీనికి ఇస్తాం, వాడండి, మీ పిల్లలకి మీ భార్యకి వీళ్ళకి పెట్టండి అంటే మనం పెడతామండి? మనకి పనికిరాంది స్వామివారికి నైవేద్యం పెడతాం. టెస్ట్ రిపోర్టు కరెక్టా తప్ప, ఇదా మీదా మాదా ఇవన్నీ పక్కన పెట్టండి. 319 రూపాయలది తీసుకెళ్ళి 20 రూపాయలది మీరు స్వామివారికి నైవేద్యం పెడుతున్నారంటేనే అది అశుద్ధాలు కలిసినటువంటి నెయ్యి అనేటువంటిది కనీసం కామన్ సెన్స్ ఉన్న చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు కదా. ఇలాగా చెప్పుకుంటూ పోతే మనసు ఎంత క్షోభిస్తుందంటే, ఆఖరికి విజయవాడ అంటే దేవస్థానాల్లో మనం చాలా పవిత్రంగా చూస్తాం. విజయవాడది కూడా ఐ థింక్ 500 అబౌవ్ కిలోనే. అంటే మిగిలింది అది కూడా వాళ్ళు భక్తితోటి ఏమాత్రం. ఇప్పుడు నందిని వాళ్ళు కూడా దగ్గర దగ్గర 500కి ఇస్తున్నారు. ఏంటి కాస్ట్ టు కాస్ట్. అవును, వాళ్ళకున్న భక్తి 2 భావం. years బ్యాక్ వెళ్తే, అంటే మన డిబేట్ ప్రొలాంగ్ అవుతుంది కానీ, ఒక 2 years బ్యాక్ వెళ్తే నందిని వద్దనుకున్నప్పుడు రాజకీయంగా కర్ణాటకలో ఎంత దుమారం రేగిందో, అధికార ప్రతిపక్షాల మధ్య ఎంత మాటల యుద్ధం జరిగిందో, అప్పుడు ఈ కాంట్రాక్ట్ కాదన్నప్పుడు మీకు ఇంతకు మించి తక్కువకు వస్తుందంటే అక్కడ ఏదో తేడా జరుగుంటుందో ఒకసారి ఆలోచించుకోవడం చెప్పినటువంటి సందర్భాలు కానీ ఇవన్నీ చాలా చూస్తున్నాం. ఓకే, నమస్తే అమ్మ. ముందుగా మీకు ఐన్యూస్ వీక్షకులకి, రాష్ట్ర ప్రజలకు, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. మీ అభిప్రాయం ఏంటి? మీరు ఒకసారి వైసీపీ తరపున మాట్లాడుతూ ఒక సామాన్య వ్యక్తిగా మాట్లాడుతూ ఉంటారు అనేక సందర్భాల్లో మన డిబేట్లోనే. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తూ ఉన్నానంటారు. ఓకే, వైసీపీ ప్యానల్ మెంబర్గా వచ్చారు. ఫస్ట్ మీ పర్సనల్ ఒపీనియన్ తీసుకుందాం, తర్వాత పార్టీ పరంగా మాట్లాడదాం. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి, దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అని ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మానికి, హిందూ సమాజానికి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేవాలయం. పెద్దలు చెప్పినట్టు ఆ శ్లోకం చదవటం నాకు రాదు కానీ అంత గొప్ప మహిమ కలిగిన దేవుడు. ఆ ప్రసాదం కూడా అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ ప్రసాదం కూడా అంతే ప్రతిష్ఠి చెంది అంతే గొప్పగా భావించి ఆ ప్రసాదం ఒక లడ్డు దొరికితే చాలు. ఒక్కొక్క సందర్భంలో దర్శనం లేకపోయినా పర్లేదు, ప్రసాదం ఉన్నా పర్లేదు అనే సందర్భాలు భక్తుల దగ్గర నుంచి అనేక సార్లు అనేక మాటలు విన్నాం. ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా దర్శనానికి వెళ్ళేటప్పుడు తలనీలాలు సమర్పించి స్నానం చేసి అత్యంత పవిత్రంగా వెళ్ళి ప్రసాదం దగ్గరికి వెళ్ళినప్పుడు పాదరక్షకులు లేకుండా దోషులతోటి దాన్ని తీసుకొని అంతే పవిత్రంగా ఇంటికి తీసుకొచ్చి ఆ ప్రసాదాన్ని మళ్ళీ ఇక్కడ దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి పూజ చేసుకొని అందరికీ ప్రసాదం పంచి తదుపరి మనం సేవించటం అనేది జరుగుతుంది. అంత పవిత్రంగా చూసుకునే ఆ లడ్డూ ప్రసాదాన్ని ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ప్రపంచవ్యాప్తంగా
అందరి భక్తులందరి మనోభావాలకి ఒక్క అనుమానం ఉదుటుపడి లేచి ఒక్క అనుమానాలు అనేక రకాల అనుమానాలు రేకెత్తినాయి. చంద్రబాబు నాయుడు గారు, నా ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఏదన్నా పొరపాట్లు తప్పులు జరిగి ఉంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ టెస్ట్ ద్వారా వచ్చి ఉంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి భక్తుడిని నేను అని మీరు కూడా చెప్తూ ఒక హిందువుగా ఈ విషయం మీకు తెలిసినప్పుడు ఒక ప్రభుత్వాధినేతగా ఆ కాన్స్పరెన్సీ ఏదైతే జరిగిందో దాన్ని క్లియర్ కట్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి తప్పు చేసిన వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కస్టడీలోకి తీసుకొని ఆ తర్వాత స్పెసిఫిక్గా ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది, ఎంతవరకు జరిగింది అని గనక స్టేట్మెంట్ ఇచ్చుంటే బాగుండేది. అలా జరగకుండా అధినేతగా ఉండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ కూడా సుమారు 20 రోజుల క్రితం ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చి సెప్టెంబర్ 20న స్టేట్మెంట్ ఇచ్చి ఇంతవరకు తగు చర్యలు ఏమీ తీసుకోకపోవటం. స్టేట్మెంట్ మీరు ఇచ్చింది ఆరోపణ, అనుమానమా, నిజమా? నిజమైతే చర్యలేవి, ఎవరిని ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు, ఎవరిని అరెస్ట్ చేశారు, అసలు ఇప్పటి వరకు ఇంత పెద్ద దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతింటుంటే ఇంతవరకు ఒక ప్రభుత్వాధినేతగా పాలకుడిగా మీరు తీసుకున్న చర్యలేంటి? ఏ రకమైన చర్యలు మీరు తీసుకున్నారు? ఒకవేళ అవి ఇంకా అనుమానాలు, ఆరోపణలు అయితే ముందుగానే మీరు ఎలా ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? ఇప్పుడు ఎంక్వైరీ అంటున్నారు. ఇప్పుడు ఎంక్వైరీ చేయటం ఏంటి? ఎంక్వైరీ చేసి ఇలాంటి సున్నితమైన అంశాల్లో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇచ్చి ప్రతిష్ట దిగజార్చి ఇప్పుడు విచారణ జరుపుతున్నామంటే ఒకవేళ విచారణలో తప్పు జరగలేదు అనేది గనక తేలితే ఈ దిగజార్చిన ప్రతిష్టకు బాధ్యులు ఎవరు? దిగజార్చిన ప్రతిష్టకు బాధ్యులు ఎవరు? మా అందరి అనుమానాలకి రేకెత్తిన మిమ్మల్ని మీరు ఏమి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ నిన్ననే తిరుమలరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 10 ట్యాంకర్లు శ్యామలరావు గారు 10 ట్యాంకర్లు వస్తే 10 ట్యాంకర్లలో టెస్ట్కు పంపిస్తే జూలై 6వ తారీఖు కొన్ని, జూలై 12వ తారీఖు కొన్ని టెస్ట్కి పంపిస్తే జూలై 6వ తారీఖు పంపించిన టెస్టు జూలై 8వ తారీఖు వచ్చింది. జూలై 12వ తారీఖు పంపించిన టెస్టు 14వ తారీఖు వచ్చింది. వాటిలో 4 ట్యాంకర్లలో కల్తీ జరిగింది అని రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన వాటిని మేము ప్రసాదానికి వాడలేదు, రిటర్న్ పంపించామని చెప్పేసి సాక్షాత్తు తిరుమలరావు గారే ప్రెస్ మీట్ లో ఆయన వాయిస్ తోటి చెప్పారు. ఈ విషయాన్ని ది ప్రింట్ అనే ప్రఖ్యాత వెబ్సైట్ దాన్ని టెలికాస్ట్ కూడా చేసింది. చంద్రబాబు నాయుడు గారు ప్రసాదంలో పశువుల కొవ్వుని వాడారు, అపవిత్రం జరిగింది అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తిరుమలరావు గారు అది వాడలేదు, వెనక్కి పంపించామని చెప్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్నప్పుడు ఇలాంటి గేట్ దగ్గర ట్యాంకర్స్ ని చెక్ చేసే ఒక వ్యవస్థ ఉంది. చెక్ చేసినప్పుడు 15 సార్లు ఈ ఇంగ్రీడియంట్స్ ట్యాంకర్స్ ని వెనక్కి పంపించడం జరిగింది. అట్లానే 19 నుంచి 24 వరకు మా ప్రభుత్వంలో కూడా 19 సార్లు వెనక్కి పంపించడం జరిగింది. 19 సార్లు వెనక్కి పంపించడం. ఈ ప్రక్రియ అనేది ఎప్పుడు జరుగుతుంది. అట్లానే ది సేమ్ ద్వారపాలకుడి దగ్గర నుంచి తిరుమల దేవస్థానం గేట్లు ఓపెన్ చేసే దగ్గర నుంచి, అక్కడ ప్రధాన అర్చకుల దగ్గర నుంచి, తోటమాలుల దగ్గర నుంచి, గోశాలల దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశము తరతరాలుగా వంశపారంపర్యంగా ఒక ఆచార వ్యవహారాలతోటి, ఒక పద్ధతులతోటి జరుగుతున్న కార్యక్రమాలు. సుజాత గారు, ఒక్క నిమిషం.
ఈ జరుగుతున్న కార్యక్రమాలు. అట్లానే ఈ టెండర్ సిస్టమ్ కూడా ఇప్పుడు 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ పెట్టిన ప్రభుత్వం పెట్టింది కాదు. ఎప్పటి నుంచో ఈ టెండర్ సిస్టమ్ ఉంది. టెండర్ సిస్టమ్ లో ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకే ఇవ్వడం అనేది తరతరాలుగా జరుగుతున్న విషయం, కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న విషయం. అట్లానే ఏదైతే నందినిని ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఆ కంపెనీని తొలగించింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 16లో చంద్రబాబు నాయుడు గారు తొలగించారు, మళ్ళీ 18లో తీసుకున్నారు, మళ్ళీ 18లో తొలగించారు. అట్లానే మళ్ళీ 19లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లే వచ్చారు. 20లో మళ్ళీ వాళ్ళ తొలగించడం జరిగింది. ప్రతి సంవత్సరం వచ్చిన టెండర్స్ లో, ఆ టెండర్స్ లో చేసిన కోడ్ లో, ఆ కోడ్ ప్రకారం L1 లోకి ఎవరైతే వస్తారో దీనికి మళ్ళీ నేషనల్ ల్యాబ్ చెక్కింగ్, వీళ్ళు ఎక్కడ ప్రొక్యూర్ చేస్తారు. నేషనల్ ల్యాబ్ రిపోర్ట్ కూడా మీరు పరిగణలోకి తీసుకోవట్లేదే, ఆ రిపోర్ట్ లో వచ్చిందే కదా ఇదంతా. నేనేమంటానంటే ఆ పరిగణలోకి తీసుకున్న రిపోర్టు వచ్చింది. మీరు ఒకటి చెప్పండి వెంకటరెడ్డి గారు. ఒక మాట అమ్మా, నేను ఇప్పటి వరకు మీకు ఛాన్స్ ఇచ్చాను కదా, ఒకసారి నన్ను క్వశ్చన్ చేయండి. ఇప్పటి వరకు మీకు నేను టైం ఇచ్చాను, కనీసం ఇంటరాప్ట్ చేయలేదు. చెప్పండి. మీరు కల్తీ జరిగిందని అంగీకరిస్తున్నారా? అసలు కల్తీయే జరగలేదు అంటున్నారా, లేదంటే మీ ప్రభుత్వంలో జరగలేదు, జరుగుంటే ఈ గవర్నమెంట్ లో జరిగింది అంటున్నారా? ఏంటి ఒక క్లారిటీ, ఎస్ ఆర్ నో? ఇప్పుడు మేమేమంటున్నామంటే కల్తీ జరిగిన ప్రతిదీ నాణ్యత లేని ప్రతిదీ వెనక్కి పంపించడం ఏ ప్రభుత్వంలోనైనా జరిగింది. ఇప్పుడు కూడా లడ్డు తయారీ, నేను తయారీకి ముందు ఉపయోగించినటువంటి ముడి పదార్థాలు, గ్రోసరీస్, వీటి గురించి మాట్లాడడం లేదు. ఆఫ్టర్ లడ్డు తయారీ దీనిలో ఆ లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది, వాస్తవమా అవాస్తవమా? కల్తీ జరగలేదు. నేషనల్ టెస్ట్ రిపోర్ట్ జరగలేదు. రిపోర్ట్ ని మీరు తీసుకుంటున్నారా, తీసుకోవట్లేదు? ఇక్కడ ఒక చిన్న మాట, జరగలేదన్న విషయాన్ని శ్యామలరావు గారే ఆయనే జరగలేదు, జరగడానికి అవకాశం లేదని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు అది గమనించాలి. ఫస్ట్ వ్యక్తులది కాదండి, సంస్థలు మాట్లాడదాం. సంస్థలేనమ్మా, సంస్థ ఈవో ఆయన. ఆ ఈవో కూడా తప్పు చేస్తుంటే. ఆశా గారు ఇందాక మొదట్లోనే మీకు ఒక ప్రశ్న, అంటే ఒక మాట చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా కాకుండా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్పండి, 320 రూపాయల కాస్ట్కి ప్యూర్ ఆవు నెయ్యి సప్లై చేయటం అనేటువంటిది సాధ్యమా? ఇప్పుడు రేపొద్దు నేను వస్తాను సార్, నీళ్ళల్లో ఏదో కలిపి నెయ్యిలాగా చూపించి నేను 150కి ఇస్తానని ఇస్తారా? ఒక్క చిన్న మాట, దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో వచ్చేవాళ్ళు అక్కడ ఎక్కువ. ఫస్ట్ అది గమనించాలి. నిలువు దోపిడీలు ఇచ్చేవాళ్ళు, అట్లనే కోటాను కోట్లు హుండీల్లో వేసేవాళ్ళు, సేవా దృక్పథంతో అన్నదానం చేసేవాళ్ళు ఇప్పుడు అక్షయ పాత్ర వాళ్ళు ఉన్నారు, అన్నదానం వ్యాపార దృక్పథంతో కాకుండా వాళ్ళు సేవా దృక్పథంతో లాభాలు ఆశించకుండా వాళ్ళు సేవ చేస్తున్నారు. అట్లానే దాని ప్రకారం వచ్చిందే మేము మాట్లాడాము, చేసాము, కల్తీ జరగలేదు అంటున్నారు. ఖచ్చితంగా జరగలేదు. జరిగి ఉంటే చర్యలు ఉండాలి. ఎందుకు కానీ మీ మాటకి, మీ పార్టీ నాయకుల మాటకి అక్కడ పొంతం లేకుండా ఉంది. వచ్చింది జూలైలో కాబట్టి అప్పుడు మా ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం ఉంది, ఏంటది? ఎందుకు వ్యత్యాసాలు ఎందుకు? ఎక్కడ దాకా ఎందుకమ్మా? ఇప్పుడు స్టేట్మెంట్ లో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లే ఉన్నాయి. నేను నాయకుల గురించి మాట్లాడుతున్నా. మీరు మాట్లాడేది అసలు ఎప్పుడూ జరగలేదు అనేది, మీ నాయకులు మాట్లాడేది మా ప్రభుత్వంలో జరగలేదు అనేది. ఇప్పుడు ఒక్క మాట అమ్మా, ఎలక్షన్ రిజల్ట్ జూన్ 4 వచ్చినాయి. వెంకయ్య మీనేష్ కలిసింది జూన్ 7వ తారీఖు. జూలై 5వ తారీఖు శ్యామలరావు గారు మీనేష్ ని కలిశారు. జూలై 6వ తారీఖు నెయ్యి శాంపిల్ పంపించారు. జూలై 23 వెజిటబుల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి శ్యామలరావు గారే స్టేట్మెంట్ ఇచ్చారు. జూలై 23 ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సెప్టెంబర్ 18న యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈఓ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి సెప్టెంబర్ 18న
శ్రీనివాసరావు గారు, ఇది కరెక్ట్ కాదండి. అరగంట నుంచి ఆయనకేం ఇవ్వలేదు. ఫస్ట్ నాగార్జున గారు మాట్లాడారు, ఆ తర్వాత ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నుంచి జాయిన్ కాకుండా ఈ విధంగా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు ప్లీజ్. సెప్టెంబర్ 18న యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సెప్టెంబర్ 20న యానిమల్ ఫ్యాట్ ఉందని శ్యామలరావు గారు కూడా ప్రకటించారు. మళ్ళీ సారీ కుట్ర పరమ పవిత్రంగా మళ్ళీ చెప్తూ ఉన్నా, ఒకవేళ ఈ శ్యామలరావు అవనివ్వండి, లాస్ట్ బొమ్మ కరుణాకర్ రెడ్డి అవని, వై సుబ్బారెడ్డి అవనివ్వండి, అక్కడ ఉన్నటువంటి అధికారులు తప్పు చేసినప్పటికీ కూడా రిపోర్ట్ కు అనుగుణంగా యాక్షన్ ఉండాల్సిందే. రిపోర్ట్ కు అనుగుణంగా యాక్షన్ ఉండాల్సిందే. ఒక్క నిమిషం ఇంతవరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాట్లాడదాం. సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. మొదలెట్టారు. సుజాత గారు గుడ్ మార్నింగ్ మేడం. ప్రశ్నలకు సమాధానం మేడం మీకు ముందుగా అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి న్యూస్ వీక్షకులకు అందరికీ శుభోదయం అండి. మేడం ఒక చిన్న శ్లోకం చెప్తాను. కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత క్షమస్వ జయ జయ కరుణాబ్దే శ్రీ ప్రభో శ్రీనివాస అని ఈ రోజు వేలాది కోట్లాది హిందువులు ఈ రోజు చెంపలు వేసుకుంటున్నారు మేడం. ఈ దుర్మార్గ వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ దుర్మార్గ పనికి దేశం మొత్తమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ఈ రోజు స్వామి ముందు పడి పొర్లు దండాలు పెట్టి క్షమాపణలు వేడుకుంటున్నారు. మనం ఇంట్లో చిన్న పూజ జరిగితేనే, పూజలో ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ అపచారం జరిగితే తప్పు మన్నించమని చెంపలు వేసుకుంటాం. అలాంటిది దేవాది దేవుడు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో ఇటువంటి దుర్మార్గం జరుగుతుందని బహుశా ఏ బ్రహ్మం గారి చరిత్రలోనూ ఖచ్చితంగా రాసుంటారు. ఒక రాక్షసుడు వస్తాడు, ఈ పాలన ఇలా జరుగుతుందని. ఎవరు ఊహించలేదు మేడం, ఇంత దుర్మార్గానికి ఒడిగడతాడని హిందువులు ఎవరు ఊహించలేదు. లేదంటే ఈయనకు అసలు ఓట్లు వేసేవాళ్లే కాదు. ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారు అంటున్నారు జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని. మళ్ళీ ఇంకొక మాట, సెప్టెంబర్ లో రిపోర్ట్ వచ్చింది, మీరు ఇప్పటి వరకు ఇంకా అరెస్టులు ఎందుకు చేయలేదని. అంటే వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది ప్రభుత్వం, ఒక వ్యవస్థ, కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్నది. రాత్రికి రాత్రి వచ్చేసి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇలా బీఫ్ కలిసింది, బీఫ్ ఆయిల్ కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది అని చెప్తే ఎంత రగడ జరుగుతుందో మీకు అసలు అర్థమవుతుందా? మీరు ఇదే విషయం కనుక వేరే స్టేట్ లో జరుగుంటుంటే అసలు పరిస్థితులు మనం చేయి దాటిపోతాయండి, అసలు ఊహించలేం. అలాంటిది ఇప్పుడు ఎంత 3 నెలల ముందు దర్శనాలు బుక్ చేసుకున్న భక్తులు ఉంటారు, క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, విఐపి బ్రేక్ దర్శనాలు ఉంటాయి, ఇంకెన్నో రకాల ఆర్జిత సేవలకు బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ ఇప్పుడు దర్శనాలు అన్ని రద్దు చేసేసి ఆలయం ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి లడ్డు ప్రసాదాలు మొత్తం ఆపేసి ఒక వ్యవస్థను అంతా స్తంభింపజేసేసి అప్పుడు ప్రక్షాళన చేసి అప్పుడు బయట పెట్టి ప్రక్షాళన చేయడం అది కరెక్టేనా? అది కరెక్ట్ ప్రాసెసేనా? అసలు అందరూ జనాల గురించి ఆలోచించారు మీరు? ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయి? ఒక్కసారి స్తంభించిపోతుంది యావత్ హిందూ జాతి అంతా. ఇటువంటి పరిణామాలు వస్తాయి కాబట్టి గవర్నమెంట్ ఒక స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ ప్రకారం చర్యలు తీసుకుని ముందు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని 3-4 ల్యాబ్ల్లో టెస్ట్ చేయించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ ల్యాబ్ కూడా కన్ఫర్మ్ చేసిన తర్వాత దాని మీద సరైన వాళ్ళు మొత్తం చర్యలు తీసుకుని దాన్ని చర్చించి ఇది ఇప్పుడు బయట పెడితే ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, భక్తుల మనోభావాలు ఎలా ఉంటాయి, ఇక్కడ పరిస్థితులు చేజారిపోకుండా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచించి దాన్ని బయట పెట్టారు మేడం. వీళ్ళలాగా అసలు ముందు వెనక ఆలోచించకుండా పనులు చేసే ప్రభుత్వం కాదు మేడం ఇది. ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ. అలాగే ఇంకొక విషయం అండి, ఆక్వా ఫుడ్స్ అన్న వాళ్ళు వెంకటేశ్వర రెడ్డి గారు మమ్మల్ని మాట్లాడియండి ప్లీజ్. ఆక్వా ఫుడ్స్ అన్న వాళ్ళు వెబ్సైట్ లోకి వెళ్తే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి, ఫిష్ మీట్ ట్రేడర్స్ వాళ్ళు. మరి అలాంటి వాళ్ళకి మీరు టెండర్ ఇచ్చారు. ఇంకొక విషయం, తక్కువ ధరకి కోట్ చేస్తున్నారు అంటారు. ఇక్కడ క్వాలిటీ చూస్తారా, ప్రైస్ చూస్తారా అండి? తిరుమల తిరుపతి దేవస్థానానికి జగన్ జేబులో డబ్బులు ఇస్తున్నాడా? అది దేవస్థానం డబ్బులు. అక్కడ నువ్వు రేట్లో కాంప్రమైజ్ అవ్వడం ఏంటి? క్వాలిటీ చూడాలి కదా. అంటే 1000 రూపాయలు కనీసం తక్కువ రాదు మేడం. తక్కువలో తక్కువ 1000 రూపాయలకు రాదు. అలాంటిది 350కి సప్లై చేస్తున్నాడంటే
అక్కడ ఇప్పుడు KMF నందిని వాళ్ళు వాళ్ళకి కూడా ఇచ్చింది ఎంత అమ్మా మీటింగ్ ప్రైస్? పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు 350కి ఇస్తున్నారంటే అది కల్తీ జరుగుతుంది, మీరు చూసుకోండి, మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు మీరు చెక్ చేసుకోండి అన్నారు. మరి గత 5 ఏళ్లలో వీళ్ళు ల్యాబ్ లో చెక్ చేయించిన రిపోర్ట్లు ఎక్కడ ఉన్నాయండి? అసలు ఫుడ్ ఆఫీసర్స్ ని కొండ మీదకే ఎందుకు అలౌ చేయలేదండి? నెక్స్ట్ ఇంకొక విషయం మేడం, ఈ ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారి హయాంలో లడ్డూ విషయంలో క్వాలిటీ బాగాలేదని భక్తులు తిరుమలలో గొడవ చేస్తే వాళ్ళని విజిలెన్స్ వాళ్ళతో లాక్కెళ్ళి కొట్టించారు మేడం. ఇంత దారుణం జరిగింది అంటే మీరు అక్కడ అవినీతి జరగకుండా మీరు ఎందుకు అంత తత్తరపాటు మీకు? ఈ కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి లెఫ్టిస్ట్ మేడం, ఆయన అసలు దేవుణ్ణే నమ్మడు. ఆయన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహం నేను కొడతాను ఏం చేస్తాడు వెంకటేశ్వర స్వామి అని మాట్లాడిన ఆయనకి టీటీడీ చైర్మన్ గా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఓకే, ఇంకొక విషయం రాజకీయాల చెప్తున్నారు, గురించి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు కాబట్టి నిన్న మాజీ మంత్రి వెంకటరెడ్డి రోజు ఒక గారు కామెంట్ చేశారు. గతంలో లోకేష్ ఒక మాట చెప్పారు, తిరుమల కొండకి ముఖ్యమంత్రికి సంబంధం ఉండదని. మరి ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా చేశారు, తిరుమల లడ్డులు అంతా కలిపారన్న విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కేవలం ఏదైతే ఇదంతా చేసినందుకు ప్రజలే చంద్రబాబు నాయుడు తిట్టుకుంటున్నారు, ఇదంతా చేస్తున్నారని చెప్పి నిన్న రోజా మాట్లాడినటువంటి స్టేట్మెంట్. పొలిటికల్ యాంగిల్ మాట్లాడుతున్నారు కాబట్టి. రోజాని తిరుపతిని ఒక రాజకీయాల్లాగా చూసింది కానీ ఒక దేవస్థానం ఒక దేవుడు అన్న భయం భక్తి ఏమీ లేదండి. టికెట్లు అమ్ముకోవడం డబ్బులు సంపాదించుకున్న అలాంటి పెంట గురించి నేను మాట్లాడదలుచుకోలేదండి. ఇంకొక విషయం, వెంకటేశ్వర రెడ్డి గారు అన్నారు దేవుడి కోసం వాళ్ళు భక్తులు భక్తితో ఇస్తారు అంటే, సార్ భక్తితో కేజీ నెయ్యి ఇస్తారు, 2 కేజీలు నెయ్యి ఇస్తారు, రోజుకి 15,000 కేజీలు నెయ్యి ఎవరన్నా విరాళంగా ఇస్తారండి? అసలు మాట్లాడడానికి మీనింగ్ ఉండాలి కదా సార్, ఏం మాట్లాడుతున్నారు సార్? ఇంకొక విషయం మేడం, మా డబ్బులు మేము ట్యాక్స్ కట్టిన డబ్బులతోటి సాక్షి పేపర్ కి సాక్షి టీవీకి 600 కోట్లు కట్టబెట్టారు. ఇప్పుడు అదే సాక్షిలో హిందూ దేవతల మీద దేవాలయాల మీద తిరుపతి గురించి అవాచితాలు అక్రమ న్యూస్ ఆర్టికల్స్ వేరే ఛానల్స్ గురించి నాకు ఇష్టం ఉండదు మన ఛానల్లో మాట్లాడడం అనేది. కాకపోతే ఇదే కాదండి, ఇదే విషయం మీ పక్క రాష్ట్రంలో జరుగుంటేనో లేదంటే ఇక్కడే ఇంకొక మతం మీద జరుగుంటే వీళ్ళని రోడ్డు మీదకి లాక్కొచ్చి కొట్టేవాళ్ళు మేడం. రోడ్డు మీదకి లాక్కొచ్చి లిటరల్లీ కొట్టేవాళ్ళు. పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. ఇటువంటి శాంతి భద్రతల పరిస్థితులు తలెత్తుతాయని చంద్రబాబు నాయుడు గారు చాలా ఆచితూచి నిర్ణయం తీసుకుని ప్రకటించడం జరిగింది. అలాగే పైగా ప్రక్షాళన అంటే అక్కడ ఉన్న పాత స్టాక్ అంతా తీసేసి మళ్ళీ కొత్త స్టాక్ తో లడ్డూలు తయారు చేసిన తర్వాతే మీకు ఇది ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం మేడం, వీళ్ళ సోషల్ మీడియాలో ఎంత దారుణంగా ఈ రోజు తయారైందంటే, ఒక పోస్ట్ చూసాం మేడం, నిజంగా చాలా కలత చెందింది. దేశవ్యాప్తంగా ఉన్న వెజిటేరియన్స్ అందరినీ ఒక్క లడ్డూతో నాన్ వెజిటేరియన్ చేసేసిన హీరో జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత పైశాచికత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా వెళ్ళి ఎవరైనా తల నరికేసినా కూడా కరెక్టే అనే అంత ఉన్మాదులు ఎందుకు తయారవుతున్నారు? వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎటువైపు పోతుంది? సుజాత గారు, సోషల్ మీడియా పోస్టులు అనేవి 2 పార్టీల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒక నిమిషం, స్వామీజీ ఉన్నారు మనతో పాటు. సోషల్ మీడియా పోస్టులు మేము ఒప్పుకుంటాం, సోషల్ మీడియా పోస్టులు ఒప్పుకుంటాం, కానీ ఎంతవరకు? మా మతం వరకు రానంత వరకు మాకు మీ హిందువులుగా మాకు కూడా మనోభావాలు ఉండవా? అంటే హిందువులు ఏదన్నా పడే స్థితికి వచ్చేసారా? అంటే అహింస పరమో ధర్మాన్ని సగం శ్లోకమే చెప్పేసి మమ్మల్ని ఇంకా 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 చంపేద్దాం అనుకుంటున్నారా? మేము కూడా మంగళ పాండే వారసులం మేడం, వీర శివాజీ వారసులు, అలాగే పురుషోత్తముడి వారసులు. మాలో ఇంకా పౌరుషం చచ్చిపోలేదు, ధర్మం కోసం నిలబడతాం. ఇదివరకట్లో దేవాలయాలకి పరిరక్షణ వాళ్ళు ఉండేవాళ్ళు మేడం, సైనికులు. దేవాలయాల జోలికి ఎవరు వచ్చినా తలలు తీసేసేవాళ్ళు. ఇప్పుడు ఆ వ్యవస్థలు లేవు కాబట్టి వీళ్ళు అదృష్టవంతులు బతికిపోయారు మేడం. అది ఆంధ్రాలో జరగడం, అదృష్టవంతులు బతికిపోయారు. వేరే రాష్ట్రంలో జరుగుంటే కాలర్ పట్టుకుని బయటకు వచ్చి తన్నేవాళ్ళు రోడ్డు మీదకి తీసుకొచ్చి. ఓకే ఓకే, ఒక్క నిమిషం సుజాత గారు, మీ బాధ మీ ఆవేదన అర్థమవుతోంది. మాకు కూడా ఆ విధంగానే ఉంది. ఈ వార్త తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్క హిందూ, నేను ముందే చెప్పా, ప్రతి ఒక్క హిందువుకి ఎక్కడో తెలియనటువంటి బాధ తొలిచేస్తూ ఉంది మనసులో. ఎన్నోసార్లు తిరుపతికి వెళ్తాము, ఇంతకుముందు నేను చెప్పిన విధంగా ఆ ప్రసాదాన్ని కూడా చాలా పవిత్రంగా తీసుకుంటూ ఉంటాం. ఆఖరికి మా ఆఫీస్లో పెట్టినప్పటికీ చెప్పులు తీసి దాన్ని అతి పవిత్రంగా ఆఖరికి పంచే వాళ్ళు కూడా అంత నీట్గా ఉంటారు. ఓకే, అర్థమవుతోంది, మాట్లాడదాం. స్వామీజీ ఉన్నారు, రాజేశ్వర్ శర్మ గారు. నమస్కారం అండి. శర్మ గారు ఈరోజు టీటీడీలో పూర్తిగా సంప్రోక్షణ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కానీ ఇవన్నీ అవాస్తవాలంటూ కూడా గత అధికార పార్టీ చెప్తోంది. అసలు ఏది జరగలేంది ఇదంతా చెప్తున్నారంటూ గత ముఖ్యమంత్రి దగ్గర నుంచి గత మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తోంది.
మీరేమంటారు? ఇది నిజంగానే మన తెలుగు రాష్ట్రానికే కాదు, అంటే ఏపీ తెలంగాణ ఇక్కడి వరకే కాదు, ప్రపంచ దేశాల నుంచి వస్తుంటారు, అందరూ కూడా అంత పవిత్రంగా. ఆఖరికి అమెరికా నుంచి వచ్చిన ఎవరైనా సరే మన సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఆఖరి దుస్తుల్లో కూడా అంత కట్టుబాట్లు మెయింటైన్ చేస్తూ ఉంటాం మనం తిరుమతికి వెళ్ళినప్పుడు. కానీ చెప్పండి. శ్రీ వెంకటేశాయ నమః. ఇందాక మనకు సోదరి సమానులైనటువంటి సుజాత గారు ఒకటి చెప్తూ ఉన్నారు. ఏమిటి అని అంటే, హిందూ సైనికులు ఉండేవారు పూర్వం. వారు లోపభూయిష్టం అవడం చేత, అంటే కాలగర్భంలో ఆ విధమైనటువంటి విధానం అనేటువంటిది కలిసిపోవడం చేత ఈ విధమైనటువంటి దుస్థితి ఏర్పడింది అనేటువంటిది అది ఖచ్చితంగా సత్యం. అది మనము ఈరోజు ఒక మక్కా మసీదు గురించి మాట్లాడగలరా? ఇంకొక విషయం అండి, మన మీడియా ద్వారా అందరికీ ఒక క్వశ్చన్. ప్రతి పొలిటీషియన్ హిందూ ధర్మంలో, హిందూ మతంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయాల్లో ఇన్వాల్వ్మెంట్స్ అవుతున్నారు. ఎవరికి తోచినటువంటి భక్తి భావంలో ఉన్నటువంటి వారు మంచి విధానంతో మాట్లాడడం, లేదంటే మిగతా వారు మిగతా విధానంతో మాట్లాడడం, ఓట్ల కోసమే ఇంకా వారు దీన్ని యూజ్ చేసుకునేటువంటి అంశాలు. కానీ మిగతా మతాలకు సంబంధించిన ఒక మసీదు గురించి మాట్లాడగలుగుతారా? ఒక చర్చ్ గురించి మాట్లాడగలుగుతారా? హిందూ ధర్మాన్ని కొల్లగొట్టేటువంటి సంస్కృతి పూరితమైనటువంటి అంశాలే ఉన్నాయి. హిందూ ధర్మాన్ని ఇందుకు ఇది మూలంగా ఎందుకు అవుతున్నది? మొత్తం పొలిటీషియన్సే. ఈరోజు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎవరండి? పొలిటీషియన్స్ కాదు. మరి పరిపాలన వారున్నారు కాబట్టి చక్కగా సాగుతుంది. వారే ఉండాలని ఏముందండి? అసలు ఎవరిని పెట్టుకోవాలనుంది బోర్డ్ ఆఫ్ మెంబర్గా? ఒక చైర్మన్గా ఎవరిని పెట్టాలి? ఈరోజు జగన్ గారు తప్పు చేశారు. అది ఖచ్చితంగా మనకు టెస్టులతో పాటు తెలుస్తూ ఉన్నటువంటి అంశం. భవిష్యత్తులో ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉండాలి అంటే రోజు అక్కడ సంప్రోక్షణ కార్యక్రమం అనేటువంటిది ఖచ్చితంగా చెయ్యకుంటే కుదరదు. అది బహిర్గతంగా మీడియా ఎదుటనే చేయాల్సింది. ఎందుకంటే ఇంత రచ్చ అయిపోయిన తర్వాత, బహిర్గతంగా ఇంత తెలిసిన తర్వాత కూడా మనము చెయ్యకుంటే ఈరోజు తిరుపతి దర్శనం వెళ్ళేటువంటి వారు కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి. వెళ్ళినటువంటి వారు కూడా దీన్ని ప్రసాదాన్ని మేము తీసుకోవాలా వద్దా అనేటువంటి దాంతో ఉన్నటువంటి వారు చాలా రోజుల పాటు. సంస్కారులైతే ఖచ్చితంగా వాళ్ళు వెజిటేరియన్ అనేటువంటి విషయం కాదు, హిందూ ధర్మాన్ని గౌరవించేటువంటి వాళ్ళు. స్వామివారి అనుగ్రహం ఉంటే చాలు, దర్శనం అయితే చాలు మాకు, అదే మాకు ఆశీర్వచనం. ఇక లడ్డూల సంగతి అన్నారా, అది వ్యాపారపూరితమైనటువంటి అంశంగా మారింది, టెండర్లకు మారింది. మరి నేను మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పాను, మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ సంస్థ ఎంత ఏ స్థాయిలో శక్తి ఉన్నటువంటిదో ఆ స్థాయి శక్తిని ఓన్లీ ఈ వ్యాపారపూరితమైనటువంటి ధోరణికే ఉపయోగిస్తున్నటువంటి అంశం. ఒకప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి స్థితి కాదు. దీన్ని పెంచండి, దీన్ని ఏ విధానంగా చెయ్యాలి, మీరు మీ తోటల్లో ఉన్నటువంటి పూలను ఎట్లా అయితే భగవత్ అర్చనకు వాడుతున్నారో మీరు ఖచ్చితంగా డైరీలు ఏర్పాటు చేయండి, ఊరూరు డైరీలు ఏర్పాటు చేయండి. ఈ రోజే మీకు దాని నుంచి ప్రొడక్ట్ కాకపోవచ్చు, అంత నెయ్యి రాకపోవచ్చు, కానీ దిగ్గజ సంస్థలు ఎవరైతే మొన్న ఒకరు కూడా అన్నారు, 15,000 టన్నుల నెయ్యి కావాలండి ఒకరోజు, అది చాలా కష్టం అట్లా చేసుకోవడము అని ఒక వ్యక్తి ఎట్లా ఇస్తున్నాడు, ఒక వ్యాపారస్తుడు ఎట్లా ఇస్తున్నారు? సాధ్యం కానటువంటి స్థితి అనుకున్నప్పుడు వారేదో లోపభూయిష్టంగా ఇస్తున్నట్టే కదా. కనుక అసాధ్యమైనటువంటి విషయాన్ని మీరు ఇంకొక విషయం కూడా అండి, ఈరోజు తిరుమల లడ్డు ఏదైతే ఉందో, నేను ఒక విఐపి పెళ్లిలోకి వెళ్తే అది కౌంటర్ పెట్టారండి. పెళ్లిలో కౌంటర్, ఒక రాజకీయ నాయకుడు 100 లడ్డూలు, వాళ్ళ యొక్క బంధుమిత్రుల ఇళ్లల్లో స్వీట్ వంతకు లడ్డూలు, ఏదైతే ఊరూరు ఏదో ఇంకొకరి మధుర స్వీట్ హౌస్, ఈ పుల్లారెడ్డి స్వీట్, ఆ వ్యాపారస్తుల స్వీట్ హౌస్లో ఎట్లా అయితే వెలిసాయో తిరుమల తిరుపతి లడ్డు కౌంటర్స్ వెలవడమా? ప్రతి ఊరిలో వెలవడమా? ఇదేనా మీరు చేసేటువంటిది?
ఇప్పటికైనా దానికి ఏ విధమైనటువంటి విధానం తీసుకొస్తారు? ఒకప్పుడు లడ్డు ఒక భక్తుడు వచ్చేసి వారు నమస్కారం చేసుకుంటే దర్శనమైతే స్వామి యొక్క ఆశీర్వచన ప్రసాదంగా వారి అనుగ్రహంగా ఒక లడ్డు ఇచ్చేవారు. అవును. నాకే కాదురా, మన లోకాన్ని కాపాడేటువంటి దేవుడు ఈయన్నే, ఈయన కలియుగ దైవం ఈయన కనుక మా బంధుమిత్రులందరికీ కూడా ఈయన రక్షణ ఉండాలని తలా కాస్త కొంచెమైనా ఇచ్చేటువంటి వారు, వీధిలో ఉన్నటువంటి వారికి కూడా పంచేటువంటి వారు. కనుక ఇప్పుడు ఆ విధంగా తింటే వానికి కడుపు నిండదు. వానికి ఇస్తే వీరు ఏంటండి ఇంత ముక్క ఇచ్చారు, నాకు ఒక్క లడ్డు అయినా ఇవ్వలేదు అనేటువంటి స్థితి. అట్లా ఎందుకు చేశారు ఈ సంస్కృతిని? మొట్టమొదటి దాన్ని కట్టుబాటు చేయాలి. మీరు 15,000 టన్నుల లడ్డు ఏదైతే నెయ్యి ఉందో అది ఈ యొక్క భక్తులకు 1,000 టన్నులతోటే సరిపోయేటువంటి స్థితి ఉంటుంది. దీన్ని ఒక వ్యాపార ధోరణి మాదిరిగా మార్చారు ఈ లడ్డూను. కనుక ముఖ్యంగా విఐపి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, రాజకీయ నాయకుల యొక్క ప్రమేయాలు అనేటువంటి ఎక్కువగా అయిపోయాయో, ఇది భ్రష్టు పట్టక తప్పదు. ఇప్పుడేదో మీరు కట్టుబాటు చేస్తూ ఉన్నారేమో, కానీ ఈ కట్టుబాటు తాత్కాలికమైనటువంటి అంశంగానే ఉంటుంది. బోర్డ్ ఆఫ్ మెంబర్స్లో మీరు సాధు సంతలు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. వారిని ఒక హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ మీరు పరిపాలన దక్షత అనేటువంటిది ఖచ్చితంగా కావాలి అనేటువంటి విధంగా ఉన్నప్పుడు మీరు వారి పైన పెత్తనం చెల్లించకుండా వారిని చైర్మన్స్గా పెట్టేసి ఒక బోర్డు 10 మంది బోర్డు ఉంటే 5 బోర్డ్ ఆఫ్ సభ్యులను ఖచ్చితంగా ఒక పండితులను పెట్టాలి. మీరు ఆ పీఠాధిపతులను పెట్టాలి. మొత్తం మంది రాజకీయ నాయకులే ఈ విధంగా ఉంటూ ఉంటే ఒక చైర్మన్ను ఏ విధమైనటువంటి అర్హతతో చైర్మన్ చేస్తున్నారండి? ఏ విధమైనటువంటి అర్హతతో మీరు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ చేస్తున్నారు? ఒక చిన్న దేవాలయం నుంచి ప్రతి వారిని కూడా వారి వారి రాజకీయ నాయకుల ఏదైతే నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడానికి ఈ ప్రతి ఊరిలో కూడా ఈ విధమైనటువంటి బోర్డ్స్ అనేటువంటిది ఏర్పడ్డాయండి. వాళ్ళు అదేనా చేసేటువంటిది సంస్కృతి? ధర్మదాయ శాఖ అనేటువంటి విషయంగా ఉంటే మరి ఆ విధమైనటువంటి ధర్మ ప్రతిరూపమైనటువంటి వారిని ఎందుకు పెట్టట్లేదు మీరు? ఇది రాజకీయంగానే మొత్తంగా మార్పు రావాల్సినటువంటి అంశం. ఇదంతా రాజకీయ నాయకుల తప్పేనండి. రాజకీయంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి సంబంధించినటువంటి సన్నిహితులకి కీలకమైన బోర్డు మెంబర్స్ ఇవ్వడం అనేది చూస్తూ ఉన్నాం. దాంట్లో మార్పు రావాలంటున్నారు. కానీ ఒకటి స్వామీజీ, మాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి. గుళ్ళో కాబట్టి సంప్రోక్షణ చేస్తున్నారు. ప్రతి హిందూకి మా మనోభావాలకు సంబంధించి ఏ విధంగా సంప్రోక్షణ చేసుకోవాలి అనే ఒక సందేహం అయితే ఉంది. ప్లీజ్ దాని గురించి ఏమన్నా వివరిస్తారా? అదేవిధంగా మన దేశంలో లేదంటే మన స్టేట్కి మన స్టిక్ ఆన్ అయి ఉంటే చాలా వెంకటేశ్వర టెంపుల్స్ ఉన్నాయి. చాలా మంది లక్షలాది మంది మన డిబేట్ కూడా చూస్తున్నారు. కాబట్టి ఆయా ఇళ్లలో ఏ విధంగా చేసుకోవాలి సంప్రోక్షణ శుద్ధి? భగవన్నామ స్మరణనే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం అనేటువంటిది ఉంది. మనకు సంప్రోక్షణ కార్యక్రమం అనేటువంటిది బహిర్గతంగా చేస్తాం. ఇక్కడ బహిర్గతమే కాదు, అంటే ఒక భాండ శుద్ధే కాకుండా ఆహారాన్ని స్వీకరించినప్పుడు ఆ ఆహారము స్థూల రూపంగా కనబడుతుంది. స్థూల రూపంగా కడిగినటువంటిది అది మనకు రక్తంలో మలమాంసాల్లో కూడా కలిసేటువంటి స్థితులు అనేటువంటివి ఉంటాయి. వివిధ అంగాల్లో చేరేటువంటి స్థితులు ఉంటాయి. అది దానితో పాటు సూక్ష్మపూరితంగా మన బుద్ధికి కూడా అది చేరుతుంది. అది ఏ విధంగా శుద్ధి అవుతుంది అంటే భగవన్నామ స్మరణని అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. పవిత్రంగా 1 గంట సేపు ప్రతి వారు ఆ వెంకటేశ్వర స్వామిని, కలియుగ దైవాన్ని తలుచుకుంటూ మీరు ఎప్పుడైతే ఇట్లా ఉన్నారో ఆ స్వామి వారిని తలుచుకుని అట్లీస్ట్ వెంకటేశ్వర స్వామి ఆ తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడైనా స్వామిని నామస్మరణ చేసుకుని ఉండడం చేత అనేక విధమైనటువంటి పవిత్రతలు వారికి చేకూరేటువంటి స్థితి ఉంటుంది. ఒక్క నిమిషం శర్మ గారు, ఒక్క నిమిషం గురువు గారు. నాగార్జున గారికి ఒక చిన్న సందేహం. గురువు గారు నమస్కారం అండి. అయ్యా, మీరు సూచించినవి చాలా చక్కగా మాలాంటి వాళ్ళం అందరం ఎప్పటి నుంచో సగం బోర్డు వీళ్ళతో నింపేయాలి, సాధు సంతులతోటి వీళ్ళతోటి స్వామీజీలతో అని మేము కూడా మాలాంటి వాళ్ళం కూడా డిమాండ్ చేస్తున్నాం. కాకపోతే మీరన్నటువంటి పీఠాధిపతులు వీళ్ళందరూ సక్రమంగా ఉంటున్నారండి? వైజాగ్లో ఉన్న పీఠాధిపతి మూలనే కదండి రాష్ట్రానికి ఈ దుస్థితి. ఒక హిందుత్వం పట్ల నమ్మకం, ఒక్క నిమిషం అండి, హిందుత్వం పట్ల నమ్మకం లేనటువంటి ఒక వ్యక్తిని గంగలో ముంచి హృషికేశ్లో హిందూ అయిపోయాడని రాష్ట్రం మీద రుద్దటం మూలనే కదా ఈ కర్మంతా.
మరి పీఠాధిపతులు కూడా అలాగే ఉన్నారు కదా మరి. విషయం ఏమిటంటే ఇక్కడ నలుగురిని అని పెట్టినప్పుడు నలుగురిని ఇక్కడ మీకు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బోర్డ్ ఆఫ్ మెంబర్స్ లో 10 మంది ఒకటే విధమైనటువంటి ఆలోచన ఉండదండి. 10 మంది పవిత్రులే అయ్యేటువంటి స్థితులు ఉండదు. కనుక వీరు ఏ విధంగానైతే చెడ్డవారని ఉంటారో ప్రతి రాజకీయ నాయకుల్లో మంచివారు ఉన్నారు, ప్రతి వాళ్ళలో చెడ్డవాళ్ళు ఉన్నారు. రాజకీయ కుల వృత్తులు అనుకోండి, మీకు ఒక డాక్టరే అనుకోండి, ఇంకేదైనా న్యాయవాదులు ఏనండి, టీచర్సే అనండి, ఎవరిలో మంచివారు లేరు, ఎవరిలో చెడ్డవారు లేరు చెప్పండి. ఇప్పుడు ఒక సన్యాసుల్లోనే మీరు చెడ్డవారుని ఏరి అందరూ సన్యాసులందరూ కూడా చెడ్డవారు అనేటువంటి స్థితి, అందరూ బ్రాహ్మణత్వం పైన ఈ విధంగా ఉండేటువంటి స్థితులు ఉంటే మామూలు మానవులు చెడ్డవారుగా ఉంటారనే కదండి మీ వంక చూసేది. కాదు కదండి, మీరైనా చక్కగా ఉంటారు స్వాములు అని మీ దగ్గరికి వచ్చేది అందుకే కదా. అవును, అందరూ ఈ శారదా పీఠాధిపతులే కాదు, అది మనం తెలుసుకోవాలి. దానికి నేను ఒప్పుకుంటాను, అనేక మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, దాంట్లో అనుమానం లేదు. చేయాలనుకునేటువంటి వారు ఒకరిద్దరో ఉన్నారు కాబట్టే ఇంతవరకైనా కానీ కొంతనైనా కానీ ధర్మం అనేటువంటిది కాపాడేటువంటి స్థితి అనేటువంటిది ఏర్పడింది. కనుక వారిని ఉదాహరణ తీసుకుని చేసేటువంటి స్థితి ఉండాలి. చెడ్డవారిని ఉదాహరణ చేసుకుని చేసేటువంటి స్థితి ఉంటే ఎవరు రాజకీయ నాయకులనే నమ్మకూడదు, ఎలక్షన్సే వేస్ట్ అనేటువంటి స్థితి అనేటువంటిది అనుకోవాలి. అట్లా అనుకునేటువంటి స్థితి కాదు, వినరా, అట్లా అనుకునేటువంటి స్థితి కాదు. ఈ రోజు మాకు చాలా దుస్థితి అయినటువంటి పాలన వచ్చినా రేపు మంచివాడు వస్తాడేమో అనేటువంటి సద్భావనతో ఉన్నటువంటి వారు, కనుక ఆ విధమైనటువంటి స్థితి ఉన్నటువంటి వారం కాబట్టి ఈ రోజు ఒక శారదా పీఠాధిపతిని చూస్తే ఖచ్చితంగా చూపెట్టాల్సిందే. తప్పు చేస్తే వారిని మాత్రమే చూపెట్టండి. ఈ రోజు ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే వారిని చూపెట్టండి, రాజకీయ సమూహాన్ని అనకూడదు. విన్నారా, రాజకీయ ఒక ఊరిలో ఒక్కరు తప్పు చేస్తే ఆ ఒక్కరిని అనాలి, కానీ ఊరందరినీ కూడా దయచేసి అనకండి. మీరు ఆ విధమైనటువంటి విధానం అందరూ అలా అనేది ఎప్పుడు ఏ మూర్ఖుడు కూడా మాట అన్నాడు సార్. మీలో ఉత్తములు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, దాంట్లో అనుమానం లేదు. కానీ ఆ బోర్డు మెంబర్ లో కూడా ఇలాంటి వాళ్ళు వచ్చారనుకోండి మెజారిటీ, దాని వల్ల ఉపయోగం ఏముంది? పైరువీలు చేసుకొని వచ్చి దాంట్లో కూర్చున్నారు అనుకోండి స్వామీజీలు కూడా, పర్వాలేదు. రాజకీయమైనటువంటి ప్రమేయం ఉంటే అట్లాంటి దుస్థితి ఏర్పడడానికి అవకాశము మళ్ళీ కూడా చెప్తున్నాను. కనుక ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటున్నారు. ఈ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ శాశ్వత పూర్వితమైనటువంటి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉండద్దు. శాశ్వత పూరితమైనటువంటి సలహాదారులు కొంతమంది ఉండడం అనేటువంటిది మంచిదే. వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే వారిని తొలగించేటువంటి స్థితి కూడా ఏర్పాటు అనేటువంటిది చేసుకోవాలి. కనుక ఎవరు శాశ్వతమైనటువంటి వారు కాదు. పూర్వ గవర్నమెంట్ తప్పు చేసిందంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదండి, కనుక ఇప్పుడు ప్రక్షాళన చేస్తూ ఉన్నారు కదా. కనుక ఆ విధంగానే ఈ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ జరగలేదు అనే వాదనకి ఏం చెప్తారు శర్మ గారు? అసలు ఏ తప్పు జరగలేదు, లడ్డు పవిత్రంగానే భావించాం, మా హయాంలో కూడా అంతే పవిత్రంగా భావించి భక్తులకు అందించామని చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వ నాయకులు. ఏమంటారు, దానికి అంగీకరిస్తారా? ఒకటమ్మా, ఆ సంస్థ ఏదైతే అన్నారో ఆ ఆలా అనేటువంటిది అది ఏదో ముస్లిం సంస్థకు నానా విధమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి సంస్థనట. మరి హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళు ఎట్లీస్ట్ ఆ టెండర్స్ ప్రక్రియనే మంచిది కాదు అసలు. అయితే అక్కడ తలుచుకుంటే ఎంత కావాలంటే అంత నెయ్యి ఇచ్చేటువంటి స్థితి, గ్రామాలను కూడా దత్తత తీసుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి సంస్థ, శక్తివాన్వితమైనటువంటి సంస్థ. టెండర్ ప్రక్రియనే పనికిరాదు అని అంటే మరి ఈ ధర్మాచరణ పైన మక్కువ ఉన్నటువంటి వారిని అందులో భాగం చెయ్యాలి కదా. ఎవరిని మీరు టెండర్కు పిలిపించింది? అట్లాంటి వారిని పిలిపించకూడదు కదా. దాంట్లోనే బహిర్గతం అనేటువంటిది అవుతున్నది కదా. కనుక మీరు ఎంత రేటుకు పలికారు, ఆ రేటు విషయం వస్తే వ్యాపారమైనటువంటి ధోరణి ఇందులో ఉండకూడదు. మీరు 1000 రూపాయలు పెట్టారా 10,000 పెట్టారా అనేటువంటిది అనవసరం. స్వామివారి ప్రసాదానికి యోగ్యదాయకమా కాదా అనేటువంటిది అయోగ్యదాయకం అయితే అది 1,00,000 రూపాయలకు వచ్చినా అది రూపాయికి వచ్చినా బిడ్డ తీసుకోకూడదు. విన్నారా, 1,00,000 రూపాయల వస్తువా మాకు రూపాయి వస్తువా అక్కర్లేదు. స్వామివారి ప్రసాదానికి యోగ్యదాయకమా కాదా అనేటువంటి అంశం గురించేది ఇక్కడ ప్రస్తావన. మీరు రేటు గురించి ప్రస్తావన వస్తే మీరు వ్యాపారాలు పెట్టుకోండి, దేవునితో పెట్టుకోకూడదు ఇట్లాంటివన్నీ కూడా అంశాలు. కనుక ఇది తక్కువ వస్తుంది, ఇది టెండర్ లో పలుకుతున్నాము. టెండర్ ఏంటండి? మరి ఒక్క నిమిషం, వైసీపీ నాయకులు కూడా మన డిబేట్ లో ఉన్నారు, ఆయన ఏదో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతారంట. ప్లీజ్ ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి మీ పాయింట్. ముందుగా మీకు రాష్ట్ర ప్రజలకి నా చిన్న అప్పీల్ ఏంటంటే, ఒక భక్తుడిగా
వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎటువంటి అపచారం జరగలేదు, జరగనీయరు కూడా ఆ దేవదేవుడు. ఆ జరగడానికి అవకాశం కూడా ఆ దేవుడు ఇవ్వడు. ఆ ప్రసాదంలో కూడా ఇప్పటి వరకు ఎటువంటి అపచారం జరగలేదు. అలా వచ్చిన వాటిని వెనక్కి తిరిగి పంపించాము అని చెప్పేసి సాక్షాత్ ఇప్పుడున్న ఈఓ గారే క్షమాపణ సారీ చెప్పి, గతంలో ఇచ్చిన స్టేట్మెంట్కి సారీ చెప్పి, ఇప్పుడు ఆ ట్యాంకర్స్ని వెనక్కి పంపించాము, ప్రసాదంలో ఎటువంటి అపచారం జరగలేదని చెప్పేసి ఇప్పుడు జరగట్లేదు, స్టేట్మెంట్ ఇచ్చున్నారు. జరగడం లేదు. ఎప్పుడు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సమక్షంలో తప్పు జరగలేదు, జరగనియ్యరు కూడా ఆ దేవుడు. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ చిన్న మాట జరుగుంటే మనుషులు చేసేదానికి అందుకే ప్రాయశ్చిత్తం తల్లి దానికి కూడా చెప్తున్నా. చాలా నమ్ముకుంటూ ఉంటాం రా వెంకటరెడ్డి గారు, మన మనోభావాలు, మన నమ్మకాలు. కానీ మనం చేసే పనులు తీరుతెరలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మనం డైలీ గుడికి వెళ్ళొచ్చు, కానీ చేసే పనులు వేరే విధంగా ఉండొచ్చు. దేవుడు నమ్ముకుంటాం, దేవుడు గుళ్ళోనే ఉన్నాం కదా అంటే దానికి శిక్ష తప్పకుండా ఈ రోజు కాకపోతే రేపైనా చేయాల్సిందే. నేనేమంటాను, అదే అనుభవించాల్సిందే. పెద్దలు చెప్పినట్టు, స్వామీజీ గారు చెప్పినట్టు, ఎవరైనా అలాంటి తప్పు దేవదేవుడు బయట తీసుకొచ్చారేమో, కాదు, ఎవరైనా అలాంటి తప్పు చేస్తే ఆ వ్యక్తి ఎవరు, ఎప్పుడు, ఎలా జరిగింది, జరిగిన ఏ రకమైన తప్పు జరిగింది అనేది ఫైండ్ అవుట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఒక క్వశ్చన్ అడిగారు, ఆల్ఫా అనే కంపెనీ, ఐ థింక్ ఆల్ఫానే, నందిని కాకుండా ఆల్ఫా అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది టెండర్ ద్వారా. అసలు ఎవరు హిందువులా కాదా వేరే మతస్థులా? ఇప్పుడు సుజాత గారు చెప్పినా, నాగార్జున గారు చెప్పినా, స్వామీజీలు చెప్పినా, లేదంటే హిందుత్వవాదులు చెప్పినా, లేదంటే హిందువులు చెప్పినా, ఎవరు చెప్పినా సరే ఒక గుడికి సంబంధించి హిందువులే ఉండాలి. క్రిస్టియానిటీలో హిందువులు వెళ్ళడానికి కనీసం యాక్సెప్ట్ చేయరే. అట్లా కాకుండా ఎందుకు వేరే వాళ్ళకి ఇస్తున్నారని చెప్పి అడుగుతున్నారు. కనీసం టెండర్ని పిలిచేటప్పుడు అయినా ఏ సంస్థలు ఇవ్వాలి అనేది. ఇంకొక పాయింట్ అంటే ప్లీజ్ చెప్పండి శర్మ గారు. ప్లీజ్ శర్మ గారు చెప్పండి. ఏంటంటే హిందూ దేవాలయాల్లో హిందువులు మాత్రమే ఉండాలి. ఎంప్లాయీస్ కానీ, ఈవో కానీ, ఇంకెవరైనా కానీ ఏ విధమైన చిన్న అనుమానం వచ్చినా వారిని డిస్మిస్ చెయ్యాలి. వినారా? మత మార్పిడి చేసుకున్నారు అని చెప్పి వచ్చేవాళ్ళు. మేము గతంలో కావచ్చు, కానీ సార్ మార్పు చేసుకున్నాము, స్వామివారి మీద నమ్మకంతో వచ్చాము. మిగతా పరమైనటువంటి మతస్థులను ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ దేవాలయం చుట్టుపక్కల వారి దేవాలయానికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్స్ అనేటువంటిది వాళ్ళను చెయ్యకూడదు. ఎక్కడైనా ప్రూఫ్ దొరికిందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళను వదిలిపెట్టేయకుండా ఉండేటువంటి యాక్షన్ అనేటువంటిది తీసుకురావాలి. ఈ యొక్క పొలిటీషియన్స్ వీలైతే మీ శక్తులు అనేటువంటిది దానిపైన యూజ్ అనేటువంటిది చెయ్యండి దయచేసి. మమకారాలు అనేటువంటివి, ఎందుకంటే రాజకీయ నాయకులను అడుక్కునేటువంటి దుస్థితి ఏర్పడిందండి. ఈ రోజు మా సంస్థలు ఏవైతే ఉన్నాయో, అంటే పూర్వం అర్చకులు కానీ, మిగతా వాళ్ళు కానీ కండక్ట్ చేసేటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో, ఒక ఆర్థిక నేర వాళ్ళ యొక్క స్థితిలోకి, వ్యాపారస్తుల స్థితిలోకి వెళ్ళేటువంటి స్థితులు వచ్చాయి. రాజకీయ నాయకులు అధికారస్తులకు వెళ్ళేటువంటి స్థితులు. కంట్లా అట్లాంటి స్థితులన్నీ కూడా పోవాలి అని అంటే మీరు అట్లీస్ట్ హిందూ ధర్మాన్ని గౌరవించేటువంటి వాళ్ళను మాత్రమే ఆ సంస్థల్లో, టెండర్సే అనుకోండి, మిగతా ఒక పూలమ్మేవాడ నుంచి పాలమ్మేవాడ దగ్గర నుంచి వారిని మాత్రమే ఈ సంస్థల్లో పెట్టండి. ఒకవేళ వాడు అట్లాంటి ప్రూఫ్ ఏమైనా, వీడు హిందూ కాదు, మిగతా పరమైనటువంటి ప్రూఫ్ వస్తే వెంటనే చేయాల్సిందే డిస్మిస్ వాడిని. ఒక ఉద్యోగస్తుడైతే ఇంకా ప్రూఫ్ అయితే వానికి కంపల్సరీ క్రిమినల్ యాక్ట్స్ కూడా వర్తించేటువంటి విధంగా చేయడం అనేటువంటిది మంచిది. ఎందుకంటే మిగతా మతాల్లో ఎవ్వరు వెళ్ళి ఇంత టీవీల్లో మాట్లాడేటువంటి స్థితి కూడా ఉండదు. మీడియాలు కూడా ఆ రోజు టీవీ స్టూడియోలు కూడా నిల్వవండి. మిగతా మతాలను మా గురించి కొంచెం ఒక్క డిబేట్ పెట్టండి, మరి ధైర్యం ఉంటే ఏ విధమైనటువంటి డిబేట్ అయినా పెట్టండి. ఆ మీడియా సంస్థలు కానీ, ఆ రాజకీయ నాయకులు కానీ ఎంతవరకు అయితే ఈ దేశంలో ఉంటారో చూస్తారు. విన్నారా? ఇట్లాంటి దాంట్లో ఒక 1% డిబేట్ పెట్టే ధైర్యం ఉంటే పెట్టమని చెప్పండి, పెట్టగలుగుతారేమో. హిందూ ధర్మాన్ని మన హిందువులు అతి పవిత్రంగా భావించే లడ్డూ గురించి పెడుతున్నాం, కానీ ఎక్కడ కించపరిచే విధంగా ఏమి చేయడం లేదు. స్వామీజీ ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎస్ సార్, కంపెనీలకు సంబంధించి, దాంట్లోకి సంబంధించి ఉద్యోగులను తీసుకునే విధానం
పరమతస్థులు, ఎందుకంటే వారికి సంబంధించినటువంటి దేవాలయాలు వాళ్ళకు ఉన్నాయి, అది చర్చ్ కావచ్చు లేదంటే వేరే వేరే ఏదైనా ఏ మతానికి సంబంధించి హిందువుల్లోనే మళ్ళీ సపరేట్ కేటగిరీస్ ఉన్నాయి, జైనులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, దానికి సంబంధించి ప్రత్యేకంగా వారికి దేవాలయాలు ఉన్నాయి, అక్కడికే వెళ్తున్నారు. జైనులు హిందూయిజం కాదండి. అదే చెప్తున్నాను, దేనికి దానికి సెపరేట్ గా ఉన్నారు. మన విషయానికి వచ్చేటప్పటికి హిందువుల విషయానికి వచ్చేటప్పటికే ఏ క్యాస్ట్ అయినా పర్లేదు ఇక్కడ పెట్టుకోవచ్చు, సారీ క్యాస్ట్ కాదు, ఏ రిలీజియన్ అయినా సరే ఇక్కడ పెట్టుకోవచ్చు, ఏ మతం వారిని ఇక్కడ గుళ్ళల్లో ఉద్యోగాలు చేయొచ్చు, కిందకు వచ్చి దుకాణాలు నడపచ్చు, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. దీంట్లో మార్పు రావాలి అంటున్నారు. ఆల్ఫాకి సంబంధించి మీ అబ్రివేషన్ ఏంటి? ఖచ్చితంగా ఈ నిర్ణయానికి నేను ఏకీభవిస్తున్నాను. ఖచ్చితంగా హిందూ దేవాలయాల్లో హిందువులే ఉండాలి, దాన్ని నేను ఏకీభవిస్తున్నాను. ఆ రకమైన నిర్ణయాలు గడిచిపోయిన గత కొన్ని ఏళ్లుగా ప్రభుత్వాలన్నీ ఆ రకమైన నిర్ణయాలు తీసుకున్నాయా లేవా అనేది పక్కన పెడితే ఇప్పుడొచ్చిన ప్రభుత్వం అయినా ఈ ఉమ్మడి ప్రభుత్వం బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎన్డీఏ కూటమి కూడా ఇందులో ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా కనీసమైనా గతంలో జరిగిన వాటిని ఊరికే చెప్పుకుంటూ పోకుండా ఈ నిర్ణయాలు ఏంటో చెప్పండి. గతంలో జరిగిన దాని గురించే కదా ఇంత వివాదం, ఇంత మనసులు అంటే ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. వాస్తవాలు లేకుండా నిరూపితం కాకుండా స్పెసిఫిక్ గా ఐడెంటిఫికేషన్ చేయకుండా రిపోర్ట్ ని మీరు నమ్ముతున్నారా, నమ్మడం లేదా? ఆ రిపోర్ట్ నమ్మకనే కదా ఈ విషయం. నమ్మితే ప్రభుత్వం నమ్మితే రిపోర్ట్ ను కూడా నమ్మడం లేదు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నమ్మేవాళ్ళం. రిపోర్ట్ ఆధారంగా తీసుకొని నేషనల్ ల్యాబ్ మీరు అంటుంటారు విచారణ చేయాలని ఒక్క మాట ప్రభుత్వం దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఆ రిపోర్ట్ ఆధారంగా తీసుకొని ఫైండ్ అవుట్ చేసి ఎవరిని కస్టడీలోకి తీసుకుంది ఈ నిర్ణయం అది చెప్పండి. ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఈ రోజు సిట్ వేయడం జరిగిందండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని నియమించడం జరిగింది. విచారణ చేయట్లేదని ఎందుకు అంటున్నారు మీరు? ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. విచారణ అయిన తర్వాత ఇవ్వాల్సిన స్టేట్మెంట్ విచారణ జరగక ముందు ఇచ్చారు, అది ప్రాబ్లం ఇక్కడ. విచారణ అయి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇవ్వాల్సిన స్టేట్మెంట్ లడ్డు తయారీ. ఒక ఇంట్లో ఉన్నామండి, ఒక ఉమ్మడి ఫ్యామిలీ, ఒక పెళ్లికి వెళ్ళాము, అక్కడ ఏదన్నా ఫుడ్ పాయిజన్ అయ్యి చాలా మందికి ఇదైంది. ఫుడ్ పాయిజన్ అయింది అనేది గమనించారు, యాక్షన్ తీసుకున్నారు, కానీ ఎవరు ఉండారు అనేది మనం విచారణ చేస్తేనే కదా తెలిసేది. యాక్షన్ తీసుకోవడానికి అక్కడ ఎవరు పనిచేస్తారు, ఎవరు వంట చేస్తారు అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాదు ఆగమ్మా, లడ్డూలో నాణ్యత లోపించిందని తెలిసింది. పార్టీ మీద మీకు అర్థం కాని విషయం ఏంటంటే మీకు ఎందుకు ఆవేశం వస్తుందో నాకు తెలియట్లేదు. నాకు నా పేరే వెంకటేశ్వర నామదేవి. నేను తిరుపతికి భక్తుడి, మా కుటుంబం తరతరాలుగా ఉంది, మేము దేవాలయం ఇప్పటికీ అన్నదానం చేస్తుంటాం. మేము ఇప్పటికీ అన్నదానం. ఇంకొక విషయం ఏంటంటే నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే బాధ్యతగా ఉన్న ప్రభుత్వము ఇలాంటి సున్నితమైన విషయము, ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయము, ఇలాంటి సున్నితమైన విషయము ఇన్వెస్టిగేట్ చేయకుండా, ఫైండ్ అవుట్ చేయకుండా, దోషుల్ని తేల్చకుండా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు అలాంటి పవిత్రమైన దాని మీద ఇన్ని రకాల అనుమానాలు రేకెత్తడం జరిగింది. ఇచ్చిన తర్వాత అయినా ఇప్పటి వరకు ఎవరైనా కస్టడీలోకి తీసుకున్నారా? తల్లి మహిళవమ్మ జరగలేదు అంటున్నారు. ఇన్వెస్టిగేషన్ దేని మీద చేశారండి? లడ్డూలో కల్తీ జరిగిందా లేదన్నది పూర్తిగా నిర్ధారించుకున్నారు. ఇప్పుడు దాని వెనుకున్న వ్యక్తులు ఎవరు చేయించారు, ఎవరు చేశారు, దానిలో ఎవరెవరు భాగస్వాములు అయ్యారు అన్న దాని మీద సిట్ వేశారండి. మీరు కల్తీ జరిగిందన్న దానికి ఎవరు చేయించారు అన్న దానికి రెండూ కలిపేసి విచారణ చేయకుండానే ప్రకటించేశారని ఎలా చెప్తున్నారండి? ఎవరిని మసిబూసి మారేడు చేయాలనుకుంటున్నారండి? ప్రజల్ని ఇంకా పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నారా? హిందువులను పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నారా? ప్రజలు ఎప్పుడు పిచ్చి వాళ్ళు కాదండి, వారి తీర్పు దానికి అనుగుణంగానే ఉంటుంది. ఓకే రైట్. ఏ విధంగా ముందుకెళ్తున్నారు, వెనక ఎవరు చేశారు, అప్పుడు ఎవరున్నారు, ఎవరి హయాంలో జరిగింది, ఎక్కడిదంతా తప్పు జరిగింది, విచారణలో ఏమేమి బయటకు వస్తే ఇవన్నీ కూడా వెయిట్ చేసి చూద్దాం.